బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు కరీంనగర్ మేయర్ సునీల్ రావు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో పార్టీ కండవ కప్పుకున్నారు. సునీల్ రావు వెంట 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే పార్టీలో చేరిన సందర్భంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ పై మేయర్ సునీల్ రావు విమర్శలు గుప్పించారు. త్వరలోనే గంగుల అసలు బండారం బయట పెడతానన్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చాలా ఇబ్బంది పడ్డమాట. ఒక 10 సంవత్సరాలు అరే సునీల్ రావు గారు చాలాసార్లు ఫోన్ చేశారు. అరే నా కార్యక్రమం పెద్దాం అనుకుంటే మామూలు ఒప్పుకుంటలేదే, పైసలు ఇచ్చేది నరేంద్ర మోడీ ప్రభుత్వం, కొట్లాడేది మీరు, కానీ పెద్దామంటే మామూలు పెడుతున్నారు, నన్ను కూడా రావద్దు అంటున్నారు అని చెప్పి చాలా సందర్భాల్లో నేను సునీల్ రావు గారు చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ సునీల్ రావు గారు, నేను భారతీయ జనతా పార్టీ. కానీ అభివృద్ధి విషయంలో ప్రారంభోత్సవాల విషయంలో చాలా సందర్భాల్లో సునీల్ రావు గారికి నన్ను పిలువాలని చెప్పి తప్పన ఉన్నప్పుడు కూడా రాజకీయ ఒత్తిళ్లు, సునీల్ రావు గారిని బయటేస్తాం, సునీల్ రావు గారిని దించేస్తాం, బండి సంజయ్ అని పిలిస్తే అని వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి అప్పుడు ఉంటాయి. ఎంతదిగా ఆరోపి నేను పట్టుకొస్తే కొబ్బరికాయ ఒట్టికిరాను, పట్టుకొచ్చింది రండి కొబ్బరికాయ ఒట్టికిరాను. స్మార్ట్ సిటీ ఇన్ని పైసలు ఒకేసాం. 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు స్మార్ట్ సిటీ పైసలు రాలే. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పైసలు ఇస్తే స్మార్ట్ సిటీ పైసలను డైవర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఒక్క పైసలే. నేను హైదరాబాద్ లో మీటింగ్ లో గొడవ చేసిన తర్వాత, సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన తర్వాత కరీంనగర్ కు వరంగల్ కు నిధులు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం విడుదల చేసింది. నేను అప్పుడు బెదిరించిన అధికారిని వారం రోజుల కరీంనగర్ కు వరంగల్ కు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఇవ్వకుంటే బిడ్డ వారం తర్వాత మిత్తితో సహా వసూలు చేస్తాను నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు కేసీఆర్ విడుదల చేసిన నిధులు. అప్పటిదాకా కరీంనగర్ పైసలు రాలే. ఆ 3 లెటర్లు బయటపెట్టినా. కేంద్ర మంత్రి 3 సార్లు లెటర్ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి. అరే మేము ఇచ్చే పైసలు ఇయ్యా కరీంనగర్ కంటే కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇయ్యలే. ఆ 3 లెటర్ కూడా బహిర్గతం చేశాక అప్పుడు అన్ని కూర్చుంటారు. కానీ ఏ ఒక్క రోజు కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి విషయంలో నన్ను పాల్గొనే అవకాశం లేకుండా వేసిన 10 సంవత్సరాలు. ఎక్కడ కనీసం కొబ్బరిగా ఉండే అవకాశం లేకుండా వేసిన 10 సంవత్సరాలు కనీసం ఎక్కడ ఏమంటే బీఆర్ఎస్ పార్టీ చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవాలు ఏదో నా సునీల్ రావు గారు చెప్పిన తర్వాత, కేంద్ర మంత్రి గారికి వచ్చిన తర్వాత, ఇలా పూర్తి క్లారిటీ కరీంనగర్ ప్రజలకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వల్లనే ఈ అభివృద్ధి, కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని ఇలా ప్రజలు గుర్తించారు. కాబట్టి ఇలా ప్రజలు ఎక్కడ విషయాలు నిన్న కూడా బీజేపీ అంటున్నారు. ఇవాళ ఏమైంది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో? పూర్తి అవినీతి అక్రమాలకు ఒక అండగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే. ఇలా మళ్ళీ ఏమన్నా మారిందా అంటే ఇప్పుడు ఇంకా పోయిన దగ్గర పోయిన పరిస్థితి. ఇలా రోజుకో విషయాన్ని పైకి తీసుకొస్తూ ఇవాళ అర్థం పడుతున్న విషయాన్ని బయట తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీకి అదే చెప్తున్నది. రేవంత్ రెడ్డికి గురువు ఎవరంటే కేసీఆర్ గురువు. కేసీఆర్ ఏం చేసినా సేమ్ అదే రేవంత్ రెడ్డి చేస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డి గారి పండితనంలో కొత్తదనం అనేది ఎక్కర్లేదు. మీరు చూడండి, మొన్నటి దాకా ఫస్ట్ ఏమో ఫామ్ హౌస్ కేసు అన్నాడు, డ్రగ్స్ కేసు అన్నాడు, అది వీకింది. తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు, అది వీకింది, వాళ్ళు రాలే. కాళేశ్వరం కేసు అన్నారు, అది పోయింది, వాళ్ళు రాలే. మళ్ళీ ఒక్కొక్క కేసు మళ్ళీ కనబడదు. మరి ఏమైతే ఫోన్ ట్యాపింగ్ కేసు మొన్నదాకా ఉండే కదా, ఇప్పుడు ఎక్కడ పేపర్ కనబడుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇక చూడు కేసీఆర్ కూడా రేపే అరెస్ట్ అని చెప్పి ఈయన మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు. మళ్ళీ 15 రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసు లాపత్త ఉష్కాకాయ ఇక మనుషులు ఫోన్ ట్యాపింగ్ ఎవరు మాడుతున్నారు? ఇక బంద్. ఇక మళ్ళీ చేసినప్పుడు దావోస్ అంటది. ఇక ఈ దావోస్ అని మళ్ళీ 15 రోజులు దావోస్. ఎందుకంటే ఫస్ట్ కాళేశ్వరం రాగానే కేసీఆర్ ఢిల్లీకి పైసలు పంపాడు. కాంగ్రెస్ పార్టీ ఆధినాయకత్వానికి పైసలు పంపితే కప్పం గుండైపోయాడు. కాళేశ్వరం కేసు విచారణ పెడుతుంది, టైంపాస్. తర్వాత ఫామ్ హౌస్ కేసు రాగానే మళ్ళీ బీఆర్ఎస్ ఢిల్లీ వేరు, మళ్ళీ ఇంకో కాంగ్రెస్ పార్టీ నిలబట్టారు, మళ్ళీ పైసలు ఇచ్చారు. ఫామ్ హౌస్ కేసు అటే వికింది. తర్వాత మళ్ళీ డ్రగ్స్ కేసు వచ్చింది. డ్రగ్స్ కేసు రాగానే మళ్ళీ ఢిల్లీ వేరు, మళ్ళీ పైసలు అప్పైపోయారు. డ్రగ్స్ కేసు అటే వికింది. ఇప్పుడు మొదలాగా ఫోన్ ట్యాపింగ్
మళ్ళా 15 రోజులు ఫోన్ ట్యాపింగ్ లేదు. అరే ఫోన్ ట్యాపింగ్ చేసుకొని లోపడేయాలని చెప్పి మేమంటుంటే ఆధారాలు ఉన్నాయని చెప్పి మీరన్నారు. ఇలా ఇది పోతలేరు కదా, ఇది మాడతలేరు కదా, దాని గురించి వేరు. ఇక మళ్ళా మధ్యలో ఏమొచ్చింది, ఈ ఫార్ములా కార్ వచ్చింది. ఈ కేసు రేపు అరెస్ట్ ఈ ఫార్ములా కేసులో ఈ అరెస్ట్ తప్పదని చెప్పి టీవీలో చచ్చిపోతున్నారు, బ్రేకింగ్ పెట్టలేక చచ్చిపోతున్నారు. పేపర్లో ఫ్రంట్ పేజ్ చేస్తారు, బ్రేకింగ్ ఇస్తారు, 2 రోజులు అదే బ్రేకింగ్ నడుస్తుంది. ఇక మళ్ళీ తెల్లారి మళ్ళీ కనబడేది, వాళ్ళు మాట్లాడరు వీళ్ళు మాట్లాడరు. ఈ ఫార్ములా కార్ రేస్ లో ఇవాళ కేసీఆర్ కొడుకు మీద ఆరోపణలు చేసిర్రు, ముఖ్యమంత్రి గారు ఆరోపణ చేసిర్రు, మంత్రులు ఆరోపణ చేసిర్రు, ప్రభుత్వం ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఆధారం ఉన్న తర్వాత కేసీఆర్ కొడుకును అరెస్ట్ చేయడానికి మీకున్న ఇబ్బంది లేదు. మళ్ళా మొన్న ఢిల్లీ వెంట మళ్ళీ పైసలు తెచ్చింది. ఇక మళ్ళీ ఈ ఫార్ములా కేసులు మాట్లాడుతున్నారు, 10 నుంచి కూడా మాట్లాడుతున్నారు. ఇక నువ్వు కేసీఆర్ కొడుకు మీద విచారించమంటే ఇక గ్రీన్ కోర్ సంస్థ మీద విచారించాలండి. గ్రీన్ కోర్ సంస్థ మీద ఏసీపీ దాడులు చేశారు. మరి ఏం చేశారు ఏసీపీ దాడులు చేసి? అదొక పెద్ద సంస్థ, అనేక విషయాల్లో సమాజంకు ఉపయోగపడే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఇలా ఆ సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తున్నది. ఇటువంటి సంస్థల మీద దాడులు చేస్తే, ఇటువంటి సంస్థలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే, ఆ సంస్థలు ఏం చేస్తున్నాయి, తెలంగాణ ఇష్టపడి వేరే రాష్ట్రంలో వ్యాపారం చేస్తే ఇలా ఆదాయం ఎవరికి నష్టమవుతుంది? తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం నష్టం జరుగుతుంది. ఇవాళ గ్రీన్ కోర్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్టలేదా చెప్పాలి. రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తున్నా, గ్రీన్ కోర్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్టినాయా ముట్టలేదా? ఇంతవరకు ఒక్క పైసా ముట్టలే అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి. కాంగ్రెస్ పార్టీ సవాల్ సిద్ధమా? గ్రీన్ కోర్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి చందా రూపాయల ఫండింగ్ ఏదో రకంగా పైసలు ముట్టినాయా ముట్టలేదా? పైసలు తీసుకుని బరాబరే. అంటే కామన్ గా తీసుకుంటారు, భారతీయ జనతా పార్టీ తీసుకుంటారు, టీఆర్ఎస్ తీసుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు పార్టీని నడపాలంటే వాళ్ళ వీళ్ళ సహకారంతో ఎల్సీ నడుస్తాయి. పార్టీ నడిస్తే ఎవరు జేబులో కూడా పైసలు పెట్టారు, కానీ పైసలు తీసుకుంటారు. మళ్ళా అదే సంస్థని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇలా ఈ ఫార్ములా అట్లా అయిపోయింది, డ్రగ్స్ కేసు ఇట్లా అయిపోయింది. ఇలా ఏమైంది, ఇలా మళ్ళీ దావోస్. నేనేమంటున్నాను, దావోస్ వేరే దేశం పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రులు వేసుకుని టై కట్టి షూట్ వేసుకుని పోయారు. ఆడ ఏం చేశారు, 2 రాష్ట్రాల మధ్య 2 అందరి వ్యాపారస్తుల మధ్య మన మధ్య ఒప్పందం అంట, ఎంఓయూ చేసుకున్నారట. ఆ 2014 నుంచి ఇప్పటి వరకు ఎంఓయూ నిజంగా వీళ్ళు చెప్పింది వాస్తవం అయితే 5 లక్షల కోట్ల వ్యాపారం జరగాలి. ఇక్కడ పెట్టుబడులు రావాలి, ఒక్క పైసా రాదే. మీరు అందరూ కూడా టీవీ నుంచి చెప్ప తెలంగాణకు గిన్ని పెట్టుబడులు వస్తున్నాయి. నేనేమంటున్నానంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఈ దావోస్ కు గతంలో కేసీఆర్ కొడుకు వేరు, ఆ ప్రభుత్వంలో వేరు, కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఇదే రేవంత్ రెడ్డి గారు 2వ వేరు. ఆ ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వం గాని దావోస్ పోయినప్పుడు ఇంతవరకు వచ్చిన పెట్టుబడులని ఎన్ని కంపెనీలు దేశానికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి, ఎన్ని లక్షల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో పెట్టిర్రు, ఎన్ని వేల మందికి ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉందా? చలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా మీద చేయండి. 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు వచ్చినాయో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము మీకుందా? కేవలము ఈ ఫార్ములా కార్ రేస్ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా ఈ దావోస్ దుకాణం స్టార్ట్ చేసే విషయం వాస్తవం.